అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. భారతదేశం గురించి చెప్పుకోవాలి అంటే చాలా గొప్ప సంపన్న దేశం. ఎందులోనూ అంటే ఆధ్యాత్మికత, సాంప్రదాయం, వీటిల్లో అందులో ఇచ్చిన విలువలు, మాటలు ఏదైనా సరే అన్నీ గొప్పవే. అందుకనే ఇది కర్మభూమి. ఈ భూమికి ఇంత పేరు రావడానికి కూడా కారణం ఏమిటి అంటే ఇక్కడ చెప్పిన ప్రతి విలువ కూడా చాలా గొప్పదేట. ఈ విలువల్లో మనం కొన్నిటి గురించి మాట్లాడుకుందాం. అంటే ఏంటంటే మనకు అర్థం అవడానికే శ్రీరాముడు లాంటి గొప్ప మాట ఇచ్చిన మాటని తప్పని గొప్పవాడిని అంటే రామకృష్ణ పరమహంస, అమృతానందల వారు వీళ్ళలాంటి గొప్ప ఆధ్యాత్మిక గురువులు పుట్టిన దేశం అయితే ఇంకే విధంగా చూసినా సరే అన్నిటిలోనూ కూడా మన దేశం చాలా ఉన్నత స్థానంలోనే ఉంది. ఆ ఉన్నత స్థానాన్ని, ఉన్నత విలువల్ని మనం కాపాడుకున్నంత వరకు కూడా మన దేశం మనకి ఇచ్చిన విలువ మనం నిలబెట్టుకున్నట్టు అవుతుంది. ఎందుకు అంటే వదిలేస్తే ఎవరికి నష్టము అంటే ఎవరికీ లేదు, ఎవరు వదిలేస్తే వాళ్ళకే నష్టం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన విలువలు అంత గొప్పవిట. ఇంకా మనం కొన్ని గురించి మాట్లాడుకుందాం. స్త్రీకి, ఎందుకంటే మొన్న ఒక ఆర్టికల్ చదివాను, అందులో చాలా బాగా నచ్చింది. ఏంటి అంటే స్త్రీకి కొన్ని మంగళ అంటే ఇవి సౌభాగ్యము, మీ సౌభాగ్యం కోసం మీరు పెట్టుకుని తీరాలి అని చెప్పిన కొన్నిటి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు చూడండి, చక్కగా పట్టీలు, మట్టెలు. ఏంటంటే చిన్నప్పటి నుంచి మనకి పట్టీలు పెడతారు. ఎందుకు పెడుతున్నారు అని అన్నప్పుడు మన లోపల ఏంటి అంటే టిబియా అనే ఒక నరం ఉంటుందిట. ఆ నరం ఏమిటి అంటే మన యొక్క గర్భానికి, అంటే గర్భాశయం ఏదైతే యూట్రస్ అంటారో దానికిను, మళ్ళీ దాన్ని ఏమంటారంటే మూత్రాశయానికి ఆ నరంతో సంబంధం ఉంటుందిట. ఆ సంబంధం ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే మనం అంటే రెగ్యులర్గా ఆ గర్భాశయం అన్నదాన్ని మంచిగా యాక్టివ్ అయితే మనకి అన్ని అంటే ఏంటంటే మనకి స్త్రీకి ఇచ్చిన వరమే ఆ యూట్రస్ అన్నది. ఆ యూట్రస్ ఎంత మంచిగా పనిచేస్తుందో మనం అంత బాగా పనిచేస్తాము. అయితే ఇక్కడ ఏంటి అంటే పట్టీలు పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అని అన్నప్పుడు ఆ యూట్రస్ నుంచి మూత్రాశయం నుంచి డైరెక్ట్గా కనెక్షన్ ఎక్కడికి ఉంటుందిట అంటే యాంకిల్కిను వేళ్ల మధ్య భాగానికి ఉంటుందిట. అందుకని చెప్పేసి ఏంటి అంటే అక్కడ పట్టీలు పెట్టి ఎప్పుడైతే మసాజ్ అవుతూ ఉంటుంది చూడండి, అంటే రాపిడి ఒత్తిడి జరుగుతూ ఉంటుంది. ఆ ఒత్తిడి వల్ల ఏంటి అంటే ఇక్కడున్న గర్భాశయం కానీ మూత్రాశయం కానీ ఎంతో బాగా పనిచేస్తుంది. ఇంకా ఈ మట్టలు పెట్టుకోవడం వల్ల కూడా మూత్రాశయంలో ఉన్న లోపాలన్నీ పోయి చక్కగా ఏంటి అంటే ఎప్పటికప్పుడు లోపలికి వెళ్ళిన పదార్థం అంతా బయటకు వచ్చేయడం మొదలు పెడుతుంది. దాంతోపాటు పిల్లలు పుట్టినప్పుడు స్త్రీకి ఏంటంటే ఈజీగా డెలివరీ అన్నది జరుగుతుంది ఈ సౌభాగ్యాభరణం వల్ల. అందువల్ల ఏంటంటే నేను పెట్టుకోను అంటే ఎవరికి నష్టము అంటే చూడండి ఇప్పుడు జరుగుతున్నది. మనం పట్టీలు పెట్టుకోమండి, ఏం నష్టంలే. ఏంటి అంటే ప్రతిసారి యూట్రస్కి ఆపరేషన్లు అయ్యి అవి తీయించుకోవడం, దానివల్ల ఏంటి అంటే పిల్లలు సరిగ్గా పుట్టట్లేదని, లేదంటే పుట్టిన పిల్లలు సరిగ్గా ఉండట్లేదు, లేదా గర్భాలు ధరించకపోవడం. ఇవన్నీ ఎందుకు అంటే మనకిచ్చిన విలువను మనం వదిలేయడం వల్లే అనడానికి ఒక ఉదాహరణ. రెండోది వచ్చేసరికి ఏంటి అంటే చేతికి గాజులు వేసుకోమన్నారు. అంటే బోల్డ్ని ఫ్యాషన్ గాజులు ఏవైనా రావచ్చు, కానీ వాళ్ళు చెప్పిన గాజులు మాత్రం మట్టివి లేదా బంగారంవే చెప్పారు. ఎందుకు అని అన్నప్పుడు ఈ రిస్ట్ ఏదైతే ఉందో మణికట్టు అని అంటారు. ఈ రిస్ట్ దగ్గర ఏంటి అంటే గుండెకి రిస్ట్కి ఏంటి అంటే కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్ ఉండడం వల్ల మట్టి లేదా బంగారం వేసుకుంటే ఎప్పుడైతే ఆ ఒత్తిడి జరుగుతుందో అది జరగడం వల్ల గుండె బాగా పనిచేసి బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ అన్నది తగ్గుతుంది. ఎందువల్ల ఎమోషనల్ బ్యాలెన్స్ అన్నది వస్తుంది. ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ ఎప్పుడైతే వచ్చిందో బీపీ అన్నది కంట్రోల్ అవుతుంది. అయ్యో పురుషులకేనా స్త్రీకేనా అండి బీపీ, పురుషులకు ఉండదా అని అనొద్దు. అందుకనే పురుషులకు కూడా చెప్పారు. ఏంటి అంటే ఏదైనా ఎవరికైనా బీపీ వచ్చింది అంటే అనారోగ్యంగా ఉంది అనగానే మీరు చూస్తే వాళ్ళు మంత్రం చదువుతూ రాక్ కడియాలు కానీ, బంగారం కడియాలు కానీ, వెండి కడియాలు కానీ వేస్తారు. ఈ మెటల్ ఏదైతే ఉందో ఆ మెటల్తో రాపిడి ఎప్పుడైతే జరుగుతుందో దానికి తోడు మన స్నానం చేసినప్పుడు నీళ్లు పడతాయి. ఆ నీళ్లు పడడం ద్వారా ఏమవుతోంది అని అంటే
ఆ యొక్క లోహం యొక్క తత్వం లోపలికి వెళ్ళడం వల్ల మనలో ఉన్న ఎమోషనల్ బ్యాలెన్స్ అన్నది వస్తుంది అని చెప్పడానికి ఈ గాజులు ఒక సౌభాగ్యాభరణం. ఇంకోటి ఏంటి అంటే మూడోది మంగళసూత్రం వేసుకోమన్నారు. ఆ మంగళసూత్రం వేసుకోమంటే మంగళసూత్రము అని దానికి అందుకే పేరు చూడండి, మంగళసూత్రం అంటే ఏంటి అంటే ఒక రకంగా చూసినప్పుడు అది ఏం చేస్తోంది, శరీరానికి సంబంధించినంత వరకు ఆ సూత్రాలు ఏవైతే ఉన్నాయో అది బంగారం తాడు కట్టుకుని వేసుకునేది హృదయం పైన. ఈ హృదయం పైన వేసుకోవడం వల్ల ఏం జరుగుతోందండి అంటే సాధారణంగా ఏంటి అంటే స్త్రీకి బాగా ఎక్కువ వచ్చేది ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నది బ్రెస్ట్ క్యాన్సర్ అని అంటారు. ఆ బ్రెస్ట్ క్యాన్సర్ అన్నదాన్ని కంట్రోల్ చేసుకుని ఇమ్యూనిటీని పెంచుకోవడం కోసం మనం బంగారం సూత్రాలని ఆ యొక్క హృదయం పైన వేసుకుంటున్నాం. దానిపైన ఎప్పుడైతే నీళ్లు పడతాయో మీరు చూస్తే కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్లో గోల్డ్ని వాడతారు అన్నది మనం వింటూనే ఉంటాం. అంటే ఏంటి అంటే మనం ఏం వాడక్కర్లేకుండానే అసలు ఆ క్యాన్సర్ తెచ్చుకున్న తర్వాత గోల్డ్ ఎందుకు వాడాలి అని చెప్పేసి మన పెద్దవాళ్ళు ఏం చేశారు అంటే ముందే ఆ యొక్క సూత్రాలను మెడ మీద వేయడం ద్వారా ఏం చేస్తున్నారు, ఆ హృదయంలో ఎప్పుడైతే పడుతుందో దాని మీద నీళ్లు ఎప్పుడైతే పడుతున్నాయో ఆ యొక్క బంగారం యొక్క తత్వం ఆ రెండు బ్రెస్ట్లోకి వెళ్ళడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ అన్నదాన్ని కంట్రోల్ చేయొచ్చు. అంతేకాకుండా వాళ్ళు చెప్పింది కూడా ఏంటి అంటే ఆ మంగళసూత్రము అన్నదాన్ని, సూత్రం అంటే ఏంటి, ఇద్దరికి కలిపి ఒక ముడి అనమాట. ఆ ముడి ఎప్పుడైతే వేసుకున్నామో అది వేయడం ద్వారా ఇద్దరం కలిసి ఉంటాము అని చెప్పేసి ఏంటి లైఫ్ లాంగ్ అంటే ఏంటంటే ఈ రోజు ఆ ముడి వేయించుకున్నాము అంటే మనం చివరి వరకు. ఎందువల్ల అంటే చాలా మంది అనుకునేది వీళ్ళు నాకు నప్పరు వాళ్ళు నాకు నప్పరు అని విడిపోయే వ్యవస్థ ఏదైతే ఉందో దాని నుంచి మన దూరం చేయడం కోసం ఒక ఏంటి అంటే ఒక నమ్మకంగా ఇద్దరికి ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకునే ప్రామిస్సే మంగళసూత్రం. ఎందుకంటే ఒక బంధం ఏదైనా నిలబడాలి అంటే దానికి ఒక టైట్గా ముడి ఉండాలట. ఆ ముడే ఇక్కడ సూత్రం అంటే అది వేసుకోవడం ద్వారా ఏంటి అంటే ఎప్పటికీ కలిసి ఉంటాము అంటే లైఫ్ లాంగ్ చివరి రోజు వరకు ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తాము అని చెప్పి ఉండడం కోసం వాళ్ళు పెట్టిన మళ్ళీ ఇక్కడ స్త్రీకి ఆ బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి దూరం చేయడానికి చేసిన పని అది. మరి పురుషులకు కూడా రాదా అండి అని అడగచ్చు ఎవరైనా. కానీ పురుషులకి ఏంటి అంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి దానికంటే దాని ఇమ్యూనిటీ లెవెల్స్ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉండడం వల్ల అది వచ్చే అవకాశమే లేదు. అందువల్ల వాళ్ళకి అవసరం లేదు కాబట్టి అది వాళ్ళకి పెట్టలేదు. ఇంకా నుదుటిన కుంకుమ అన్నది మంగళదాయకం, శుభప్రదం అని చెప్పి స్త్రీ ఎప్పుడు నుదుటిన కుంకుమ పెట్టుకోవాలి అని చెప్పడానికి కారణం ఏంటంటే దాన్ని కుంకం రాళ్ళు అన్న రాళ్ళని దంచి ఆ రాళ్ల నుంచి వచ్చిన పొడితో దానిలో రేడియం పౌడర్ కలిపి బొట్టు కింద పెట్టుకుంటాం మనం. ఈ పెట్టుకోవడం ద్వారా ఏమవుతుంది అని అంటే చూడండి, అది పెట్టుకునే రెండు ప్లేసులు కూడా ఒకటి ఆజ్ఞాచక్రం, రెండు సుషుమ్నా నాడి తగిలే మధ్యస్థం. ఈ నుదుటిన ఈ రెండిట్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అని అన్నప్పుడు ఆజ్ఞాచక్రం అన్నది ఏంటి అంటే మన బుద్ధి వికాస కేంద్రం. అప్పుడు ఈ రేడియంతో కూడిన కుంకాన్ని కనుక అక్కడ పెట్టుకుంటే ఏమవుతుంది అంటే బుద్ధి అటు ఇటు వెళ్లకుండా సరి అయిన మార్గంలో నడవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అక్కడ కుంకుమ పెట్టుకోమన్నారు. ఇక్కడ ఏంటంటే స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా ధరించవచ్చు కుంకుధారణ. అది ధరించడం ద్వారా బుద్ధి మాన్యం తొలగి మనకేంటంటే సున్నితమైన చాలా గొప్ప బుద్ధి అన్నది ఆ యొక్క ఆజ్ఞాచక్రంలో వస్తుంది. దానికి తోడు ఆజ్ఞాచక్రంలోంచి బోల్డన్న ఆలోచనలు అన్నవి బయటకు వస్తాయి. ఆ ఆలోచనలన్నిటి నుంచి ఏంటంటే తప్పించుకుని కరెక్ట్గా సరి అయిన ఆలోచన మార్గంలో వెళ్ళడం కోసం ఈ కుంకుమ అన్నది ఉపయోగపడుతుంది. ఇంకా స్త్రీకి ఏంటి అంటే తలలో పువ్వులు పెట్టుకోమని చెప్పారు. అది కూడా సౌభాగ్యకారకమే అని. తలలో పువ్వులు పెట్టుకోవడంలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే పువ్వు అంటే సెన్స్ అంటే స్మెల్ ఇస్తుంది. ఆ స్మెల్ ఏం చేస్తుందంటే సహజంగా స్త్రీకి ఏంటి అంటే బోల్డన్న ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి మెదడు నుంచి. ఆ వస్తున్న ఆలోచనల నుంచి దూరం అయ్యి ప్రశాంతత అన్నది ఏర్పరచుకోవడం కోసం పువ్వులు పెట్టమన్నారు. ఏంటంటే పురుషులు ఏంటి వాళ్ళ వర్క్లో వాళ్ళు పడినప్పుడు అసలు ఏమీ ఆలోచించరు. కానీ వీళ్ళు ఏ పని చేస్తున్నా సరే ఒక విషయం గురించి ఆలోచన మొదలు పెట్టారంటే అది అలా ఆలోచిస్తూనే ఉంటారు. అలా ఉన్న వీళ్ళు మానసిక ప్రశాంతత రావాలి అన్న ఉద్దేశంతో పెట్టిందే ఈ పువ్వులు అన్నది.
ఇంకొక సౌభాగ్యాభరణం ఉంది. మీరు అమ్మవారి 64 ఉపచారాలు చూస్తే అందులో సౌభాగ్యాభరణము, ఆ సౌభాగ్యాభరణం అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే సిగ్గుబిళ్ళ. ఈ సిగ్గుబిళ్ళని బంగారంతో కానీ వెండితో కానీ చేయించి మన యొక్క స్వాదిష్టాన చక్రం మీద కట్టడం అన్నది మనం చూస్తూ ఉంటాం చిన్నప్పుడు. ఇది కట్టడానికి కారణం ఏమిటి అంటే చాలా చిన్నప్పుడు చూడండి మనకి ఎలా కడతారంటే పుట్టగానే కడతారు, ఒక 5-6 ఏళ్ళు వచ్చే వరకు దాన్ని ఉంచుతారు, స్త్రీకైనా పురుషుడికైనా. దానికి కారణం ఏమిటి అంటే శరీరంలో ఉన్న మొత్తం నరాలన్నీ కనెక్ట్ అయ్యే ప్లేస్ ఏంటి అంటే ముఖము స్వాదిష్టాన చక్రము. ఈ ముఖం స్వాదిష్టాన్ని అంటే 72,000 నాడులు అక్కడ కనెక్ట్ అయి ఉంటాయి. ఆ కనెక్ట్ అయి ఉండడం వల్ల ఏంటి అంటే అక్కడే ఎనర్జీ అంతా ఉంటుంది, ప్లస్ ఎమోషన్స్ కూడా అక్కడే ఉంటాయి. అంటే ఏంటి అంటే ఈ కామక్రోధ లోభ మోహ మద ఆశ్చర్యాలన్నీ అక్కడి నుంచే మనకి పైకి వస్తాయి. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఆ వెండి బంగారంతో చేసిన ఆ సిగ్గుబిళ్ళ కట్టడం ద్వారా ఏమవుతుంది అంటే స్నానం చేసిన ప్రతిసారి ఆ లోహం వెళ్ళి ఆ చక్రంతో ఎప్పుడైతే కలుస్తుందో అక్కడ ఎమోషనల్ బ్యాలెన్స్ అన్నది వచ్చి, అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ అన్నది వచ్చి ఆ బ్యాలెన్స్ ద్వారా ఏంటి అంటే మనకి చాలా ఏంటి అంటే ఎప్పుడైతే ఎమోషన్స్ లేవో అక్కడ మనం ఎప్పుడు కూడా బ్యాలెన్స్గా ఉంటూ ఉన్న శక్తిని మనం ఎంత అంటే ఇప్పుడు ఎమోషన్ ఉంటే ఏమవుతుంది అంటే మనకి ఎంత ఎనర్జీ ఉన్నా దాన్ని బలహీనత కింద మార్చేసుకుంటాం. అదే ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటే ప్రతి బలహీనతని మనం బలంగా మార్చుకుని ముందుకు వెళ్ళే స్థితి, ఆ స్థితిని ఇచ్చేది ఏంటి అంటే సిగ్గుబిళ్ళ. కాబట్టి సిగ్గుపడకుండా సిగ్గుబిళ్ళను కూడా కట్టుకోవాలి. అందుకే దాని సౌభాగ్యాభరణము అని చెప్పి 64 ఉపచారాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పెట్టిన ప్రతి ఒక్కటి కూడా ఏంటి అంటే ఇంకా ముక్కు పుడక. ఇక్కడ ఏంటి అంటే చూడండి ఈ ముక్కు పుడకకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఆ ముక్కు పుడక ఎందుకు పెట్టుకోమన్నారు స్త్రీని అని అంటే ఈ ముక్కు పుడకలో ఏముందిట అంటే ఎప్పుడు స్త్రీకి ఎక్కువ వ్యామోహం ఉండే ప్లేస్ ఏంటి అంటే పుట్టిల్లు. ఆవిడ ఎన్ని రోజులైనా సరే వాళ్ళ పుట్టిల్లుని మర్చిపోదుట. కానీ ఏంటి అంటే ఎప్పుడైతే మనం అందుకే ఆవిడ ఆడపిల్ల అని అంటారు. ఆడపిల్ల అంటే ఏంటంటే ఇక్కడ పిల్ల కాదు అక్కడ ఉండే పిల్ల అని అర్థం. అక్కడుండే పిల్ల అయినప్పుడు నా కుటుంబం అది అని చెప్పి మనం వెళ్ళిన అత్తవారింట్లో మనం ఏమవ్వాలి అంటే మెర్జ్ అవ్వాలి. ఆ మెర్జ్ అవ్వాలి అంటే పుట్టింటి మీద ఇష్టం పోగొట్టుకోవాలని కాదు దాని అర్థం. ఇక్కడ ఉంటూనే మనం ఎప్పుడు ఉండాల్సిన ప్లేస్ ఏంటి అంటే అత్తవారిల్లే, అంటే అదే నా కుటుంబం నాకు అని చెప్పేసి ఒక కుటుంబ వ్యవస్థ అన్నదాన్ని బలపరచడం కోసం. దానికి తోడు ఏంటి అంటే స్త్రీ ఎప్పుడూ సరే ఒక కుటుంబానికి వెళ్ళింది అంటే అత్తవారింట్లో ఉన్న జనరేషన్ని ఆవిడ ముందుకు తీసుకెళ్లే శక్తి, అంటే సృష్టిని ముందుకు తీసుకువెళ్లే శక్తి. అలాంటి శక్తి ఏదో ఒక దాని మీద వ్యామోహంతో ఉండకూడదు. కాబట్టి ఏంటంటే ఈ ముక్కు దగ్గర ఏముంటుందిట అంటే ఆ పుట్టింటికి సంబంధించిన నరం ఉంటుందిట. అందుకని చెప్పేసి దాన్ని కట్ చేసి వాడు బంగారంతో ఇక్కడ పెట్టుకోగానే ఏంటి అంటే అక్కడ కొంచెం డిటాచ్ అయ్యి పూర్తి అటాచ్మెంట్ ఈ కుటుంబం. దానికి తోడు ఏంటి అంటే మనం ఈ ఇంట్లో సుఖంగా ఉండాలి అంటే ఆ ఇంటిని వదిలేయాలని కాదు, కానీ అక్కడ వెళ్ళినప్పుడు ప్రేమగా ఉంటూ ఎక్కువ మన మనస్సు బుద్ధి అన్నీ ఇక్కడ లగ్నం చేసి ఇక్కడ ఏంటంటే ఈ యొక్క జనరేషన్స్ అన్నిటికీ మనం ముందుకు తీసుకువెళ్ళే శక్తులుగా ఉండాలి, మాతృమూర్తులుగా ఉండాలి. కాబట్టి ఇవన్నీ ఆడవాళ్ళకి మంగళదాయకము అని పెట్టారు. కానీ వీటిల్లో ఏది వదిలేసినా సరే మనమే ఏం చేసుకుంటున్నాము అని అంటే దాన్ని ఏమంటారు రోగాల్ని తెచ్చుకుంటున్నాం. దానికి తోడు ఏంటి అంటే కుటుంబ వ్యవస్థ అన్నదాన్ని పాడు చేసుకుంటున్నాం. ఇంతేకాకుండా మన దేశానికి గొప్పతనం ఏమిటో చూడండి. ఇంకే దేశానికి వెళ్ళినా సరే 16వ సంవత్సరం వస్తే పిల్లలు బయటకు వెళ్ళిపోవాలి, వాళ్ళు ఇండివిజువల్గా పెరగాలి అని అంటారు. కానీ మన దేశానికి వచ్చేసరికి వాళ్ళు సెటిల్ అయ్యే వరకు మనమే మనతో ఉంచుకుని వాళ్ళ సెటిల్మెంట్ అంతా అలాని ఎక్కడా తల్లి తండ్రి పిల్లల్ని బంధించరు, ఇండివిజువల్గానే ఎదుగుతారు. 16వ సంవత్సరంలో అసలు వదిలేయడము అన్నది ఎంతవరకు రైటు అని ఆలోచించినప్పుడు ఇంకెక్కడికి వెళ్ళినా సరే చూడండి అన్ని చోట్ల మీరు బాధో లేకపోతే ఏదో ఒకటి చూస్తారు. ఇక్కడికి వచ్చేసరికి ఎప్పుడూ హ్యాపీనెస్సే ఉంటుంది. ఎందుకంటే కుటుంబ వ్యవస్థలో దానికి కారణం ఏమిటి లేదు. 12 నుంచి 19 వరకు ఉన్న టైంని టీనేజ్ అని పిలుస్తారు. ఈ టీనేజ్లో ఏంటి అంటే సహజంగా స్త్రీకైనా పురుషుడికైనా చాలా ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్ ఎలా ఉంటాయి అంటే గట్టు తెగిపోతుంది చూసారా, గట్టు తెగిపోయినప్పుడు వాటర్ ఎలా వచ్చేస్తుందో ప్రవాహం, దాన్ని ఎవరైనా ఆపగలరా? అలాగే ఈ 12వ సంవత్సరం నుంచి 19వ సంవత్సరం వరకు ఉన్న
ఆడపిల్లైనా మగపిల్లలైనా వాళ్ళలో అంత గట్టు తెగిపోయిన ప్రవాహం ఎంతలా ఉంటుందో అంత బాగా స్పీడ్గా ఉంటారట. ఆ స్పీడ్ ఏంటంటే ఒకసారి మంచిది ఒకసారి చెడ్డది. కాబట్టి ఇప్పుడు తల్లి తండ్రి అంటే వాళ్ళకంటే పెద్దవాళ్ళు ఎప్పుడైతే వాళ్ళతో ఉన్నారో తల్లి తండ్రి ఏమవుతుంది అంటే ఆల్రెడీ ఆ ఏజ్ని వీళ్ళు దాటొచ్చారు. కాబట్టి అక్కడ బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలో ఈ తల్లి తండ్రికి, ఎందుకంటే జీవితం నేర్పిన పాఠం అన్నిటికంటే గొప్పది. ఎప్పుడైతే వాళ్ళకి అర్థమైందో ఈ పిల్లలకి దాన్ని నెమ్మదిగా నేర్పిస్తూ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా నెమ్మదిగా నేర్పిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నారు. కాబట్టి భారతదేశంలో ఏంటి అంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాం. కానీ ఎప్పుడైతే ఫ్రీడమ్ వచ్చేసింది అనుకుంటున్నామో 12 నుంచి 19వ సంవత్సరం వరకు మనం ఏం చేస్తున్నామో మనకి తెలియకుండా చేసుకుంటూ వెళ్ళిపోతే 30వ సంవత్సరం వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఇంకేమీ చేయడానికి మిగలక ఏం చేయాలో తెలియక రోజు కొత్తదనాన్ని వెతుక్కుంటూ కొత్తదనం ఏమీ దొరక్క డిప్రెషన్లోకి వెళ్ళి మానసిక సమస్యల్లోకి వెళుతూ ఉండడం మనం గమనిస్తూనే ఉన్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఎప్పుడైతే అక్కడ బ్యాలెన్స్ అయిపోయిందో ఆ తర్వాత ఏమవుతుంది, కొత్తదనం అన్నది ఏంటి అంటే మనం క్రియేట్ చేయాలి తప్ప కొత్తదనం అన్నది ఎక్కడి నుంచి రాదు. మనం చేస్తున్న పనిలో రోజు రోజుకి కొత్తదనాన్ని సృష్టించుకుంటూ వెళ్ళే శక్తులుగా మనం మారుతున్నాం. కాబట్టి భారతదేశం మనకి చాలా గొప్ప విషయాలను నేర్పించింది. మనకు పెట్టిన ఏ సాంప్రదాయమైనా సరే ఏ ధర్మం అయినా సరే వాటిని కనుక పాటిస్తూ వెళ్తే చాలు, మనం ఏమీ చెయ్యక్కర్లేదు. అదే మన ఆధ్యాత్మికత. అది ఎవరైతే నేర్చుకుని దాన్ని ముందుకు తీసుకువెళ్తారో వాళ్ళు చాలా గొప్పగా ఈ దేశం ఇచ్చిన విలువతో పాటు వాళ్ళ విలువను కూడా వాళ్ళు కాపాడుకుంటారు. అంతే. అది కనుక అది అవసరం లేదండి నాకు, నేను గొప్ప అయిపోయాను అని అంటే ఆ తర్వాత దేశం దేశం విలువ కంటే మన విలువని మనం కోల్పోతాం. ఇది మన ఆధ్యాత్మికత మనకిచ్చింది. అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః.